మొత్తం ప్రపంచంలో 57 ముస్లిం దేశాలు ఉంటే ఈ దేశాలన్నీ ఇప్పటి వరకు కొన్ని రకరకాలుగా ప్రవర్తిస్తూ అందులో ఆర్థికంగా ఎదిగినటువంటివి, పేద దేశాలు, మధ్యస్థంలో ఉన్నటువంటివి. ఈ 57 దేశాల్లో కొన్ని గల్ఫ్, కొన్ని అరబ్ ఇలా దేశాలుగా విడిపోయి అంటే ఉమ్మడిగా ఉన్నా సరే ఏదైనా ఒక ప్రమాదం జరిగితే అందరూ రాలేనటువంటి పరిస్థితి, అందరూ దాని మీద మూకుమ్మడి దాడి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయని ఇప్పుడేమొచ్చేసి ఒక నాటో తరహాలోనే ఒక కూటమిగా ఏర్పడుతున్నాయి. నాటో దేశాలు ఏ విధంగా అయితే ఇప్పుడు ఒక కూటమిగా ఉన్నాయో అదే విధంగా అరబ్, గల్ఫ్ దేశాలన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడుతున్నాయి. దీని ద్వారా ఇజ్రాయెల్ లాంటి దేశాలని కంట్రోల్ చేయడానికి, లేదా ఏదైనా ముస్లిం దేశం మీద ఇంకొక దేశం ఏదైనా దాడి చేస్తే ఈ కూటమి దేశాలన్నీ కలిసి ఆ దేశం మీద అంతర్జాతీయంగా పోరాడడానికి, అలాగే దాడులు చేసి భయపెట్టడానికి ఇప్పుడు ఇది ఉపయోగపడుతుందంటూ ఈజిప్ట్ తీసుకొచ్చినటువంటి ప్రతిపాదనకి వీళ్ళందరూ కూడా ఆమోదం తెలిపారు. ఈ 57 దేశాల ప్రతినిధులు దోహాలో ఈ రోజు మీటింగ్ అయ్యారు. నిన్న ఈ రోజు మీటింగ్ జరుగుతోంది. ఈ సమావేశం దేనికంటే ఖతర్ లో ఉన్నటువంటి దోహాలో ఇజ్రాయెల్ అనవసరంగా దాడులు చేసింది, పైగా మధ్యవర్తిత్వం వహిస్తున్నటువంటి దేశం మీద ఇజ్రాయెల్ దాడులు చేసిందంటే ఇక ముస్లిం దేశాలకి ఎక్కడ ఒక సేఫ్టీ ఉంది, భద్రత ఉంది. కాబట్టి మనందరం ఏకంగా లేకపోవడమే ఈ విధంగా దాడులు చేస్తున్నాయి అంటూ వీళ్ళందరూ కలిసి ఒక మూకుమ్మడిగా నాటో మాదిరిగానే ఒక కూటమిగా ఏర్పడుతున్నాయి. ఒక్క దేశం మీద దాడి చేస్తే అందరం మూకుమ్మడిగా వాటి మీద పడిపోవచ్చు అన్న విధంగా ఈ కూటమి ఏర్పడడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి అరబ్ దేశాలు ఏమొచ్చేసి అధ్యక్షత వహించడానికి గల్ఫ్ దేశాలు కూడా అనుమతి ఇచ్చాయి. ఈ అరబ్ దేశాల్లో ఏదో ఒక దేశం అధ్యక్షత వహిస్తుంది. అది కొన్ని సంవత్సరాలకి మారుతూ ఉంటాయని ఈజిప్ట్ అయితే చెబుతోంది దాని ప్రతిపాదనలో.